నమస్తే అండి. మనం ఈరోజు భారత రాజ్యాంగంలో లౌకిక అనే పదం గురించి మాట్లాడుకుందాం. భారత రాజ్యాంగంలో 1976 సంవత్సరంలో 42వ సవరణ ద్వారా ఆమోదించినటువంటి పదం లౌకిక అనే పదం. ఈ లౌకిక అనే పదం ద్వారా గవర్నమెంట్ అన్ని మతాల పట్ల సమానమైనటువంటి దృష్టి కలిగి ఉండాలి. ఏ మతాన్ని ప్రోత్సహించకూడదు, ఏ మతం పట్ల వివక్ష చూపించకూడదు, మతపరమైనటువంటి ఆదేశాలు ఇవ్వకూడదు. అంతే కదండి. అది అమలవుతుందండి. భారతదేశంలో అమలవుతుందా లౌకిక రాజ్యం? కొన్ని విషయాలు ఎప్పుడు కూడా అండి భలే సింపుల్ భలే ఉంటాయండి, చెప్పుకోవడానికి చాలా బాగుంటాయండి. మేము వెజిటేరియన్స్ అంటారు, అన్నీ తినేస్తారు. వెజిటేరియన్స్ పక్కన పని మనుషులు ఎవరు ఉంటారు? పాపం ఇళ్లలో పనిచేసేవారు, లేకపోతే ఈ బట్టలు ఉతికేవారు, లేకపోతే ఏదో ఈ బార్బర్ షాప్ వారు, ఈ భజంత్రీలు అది ఉంటారు కదా, వీరితోటి కొన్ని పరిచయాలు ఉంటాయి. అనుబంధ పరిచయాలు చనువు ఉంటుంది. వీళ్ళ చేత రకరకాల ఐటమ్స్ వండించుకుని తెచ్చుకుని తినేస్తే ఎలా ఉంటుందండి? నేను ఫుల్ వెజిటేరియన్ అని చెప్పుకున్నప్పుడు ఇలాంటి పనులు చేయొచ్చా? చేయకూడదు. లేదంటే అన్నవి తింటానని చెప్పుకోండి, తప్పు. అంటే అన్నవి తింటానంటే మీ దగ్గరికి ఎవరు రారు, అంతే కదా. మేము అన్నవి తింటాము అని మీరు పబ్లిక్గా అన్నీ అన్నవి తింటున్నారు అనుకోండి, మీ మొహం ఎవరు చూడరని భయం, ఆదాయాలు కోల్పోతారు, ఆస్తులు ఉండవు, విలువ ఉండదు, ఎవరో లెక్క చేయరు, ఏదో హడావడి చూపించాలి. ఈ చాటుమాటి వ్యవహారాలన్నీ తెచ్చిపెట్టాడు ఊరికనే ఉన్నాడు కదండి. ఒరే పలానా చోట రా, ఆయనకి ఇందాక తెచ్చిపెట్టాను రా, అదే తెమ్మన్నాడైనా మా ఆవిడ చేత వండించి పట్టుకెళ్ళాను అది బయట ఊపుతాడు. అలా ఊపితేనే అందరికీ తెలుస్తాయి. నాకు తెలిసిన కూడా అలాగే ఉండాలి. పెద్ద పెద్ద గొప్పవాళ్ళమని చెప్పుకున్నప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు కదండి. ఏదో వయసులో ఏదో తెలుసో తెలియని తనంలో ఏదో ఫ్రెండ్స్తో చేశారంటే అది వేరే విషయం. వయసు వచ్చిన తర్వాత ఇంక చేయకూడదు. 10 మందికి చెప్పవలసిన వారు చెప్పకూడదు, ఇలా చేయకూడదు. అసలు వెజిటేరియన్ అంటేనే కరెక్ట్ కాదు. ఉదాహరణకి వెజిటేరియన్ అంటే ఏంటండి? మాంసాధారితమైనటువంటి ఏ ఆహార వస్తువులు తినకూడదు. కానీ మనం వెజిటేరియన్స్ అని చెప్పేవాళ్ళు చాలామంది ఈ మాంసాహారాలు అయితే తినేవాళ్ళు పక్కన పెడితే మనం గేదె పాలు తాగుతాం, గేదెనై తింటాం, గేదె పాల ద్వారా వచ్చిన మజ్జిగనే ఆస్వాదిస్తాం అండి. అది కాకుండా జున్ని తింటాం. ఇదంతా మాంసాహారం కదండి. అసలు మనిషి పుట్టిన తర్వాతే తల్లిపాలు తాగాడంటేనే మాంసాహారి అండి. అందుకనే వేగాన్ అని ఏదో అంటారట విదేశాల్లో. వేగాన్ అంటే ఆయనకి అసలు పాలు కూడా ఒక జంతువు దగ్గర నుంచి వచ్చిన పాలు, పెరుగు, నెయ్యి ఇలాంటివి ఏమి వాడంట. అలాంటి వాళ్ళు విదేశాల్లో ఉన్నారని చెప్పేసి మనం వార్తల్లో చూస్తుంటాం. కాకపోతే ఇంకా వెజిటేరియన్స్ గురించి ఆపేద్దాం. అంటే వెజిటేరియన్ చెప్పుకొని మాంసాహారం తినడం తప్పన్న ఉద్దేశం ఉదాహరణగా చెప్పానండి. అలాగే మన రాజ్యాంగం లౌకిక రాజ్యం. ఒక ఆయన చెప్తారు, అప్పుడప్పుడు ఆయన ఆర్టికల్స్ పత్రికల్లో వస్తుంటాయి, మన రాజ్యాంగం ఎంత గొప్పది, ఎంత గొప్పది, అలాగా ఇలాగా. నిజమే, గొప్పదైతే గొప్ప దయ్యండి. మరి అమలు అవ్వాలి కదండి. అమలు చేస్తున్నాం కదా అనొచ్చు, అమలు చేయట్లేదని నా ఉద్దేశం. ఉదాహరణకు ఎక్కడో సరైన ప్లేస్ గుర్తులేదు, మిలిటరీ అధికారుల చేత విజయదశమి పండగకి అక్కడ ఉన్నటువంటి
ఒక దేవిని ఒక మిలిటరీ బెటాలియన్ను పూజించాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారట. అయితే ఆ మిలిటరీ బెటాలియన్లో అన్యమతస్థుడు ఒక ఆయన, నేను ఏ దేవుణ్ణి పూజించను అని చెప్పేసి అన్నారు. ఆయన్ని ఉద్యోగంలోంచి సస్పెండ్ చేశారో కేవలం రకరకాల సమస్యలు ఏర్పడ్డాయని చెప్పేసి వచ్చినాయి వార్తలు. ఇప్పుడు సంప్రదాయాల కంటే కూడా చట్టం మిన్నదని చెప్పేసి రాజ్యాంగంలో ఉందట కదండి. సంప్రదాయాలు, చేదస్తాలు, ఆచారాలు ఇవన్నీ ఏంటి, ఎవరికి వారే వ్యక్తిగతంగానో, ఒక గ్రూప్ పరంగానో, ఒక కుల పరంగానో, ఒక మత పరంగానో ఏర్పాటు చేసుకున్నాయి. సంప్రదాయాలని ఒక గ్రామానికి కూడా మారిపోతూ ఉంటాయి. కుటుంబానికి మారిపోతాయి. ఒకే కులంలో కుటుంబానికి మారిపోతాయి సంప్రదాయాలు. చూడండి, మనం పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసుకున్నప్పుడు కొంతమంది ఈ ఆడవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మేము లేదండి ఆ సంప్రదాయం మాకు లేదండి అంటారు, లేదండి ఆచారం మాకు లేదండి, మాది వేరే అండి, ఇది మేము ఎలా చేస్తామండి, మేము ఎలా చేసుకుంటామని అంటారు. అది చేయలేక అనుకుంటారో, డబ్బు ఖర్చు పెట్టలేక అనుకుంటారో, మాట్లాడేస్తారో అనవసరం. కానీ భిన్నమైనటువంటి సంప్రదాయాలు కలిగి ఉంటారని చెప్పడానికి అదొక ఉదాహరణగా మనం భావించవచ్చు. కులాల్లో, మతాల్లో, కుటుంబాల్లో సంప్రదాయాలు, చట్టాలు అన్నీ వేరువేరుగా ఉంటాయి. దేవాలయాల్లో కూడా వేరువేరుగా ఉంటాయి. ఈ అర్చక స్వాములు ఒక దేవాలయంలో ఉన్న స్వామి చేసినట్టు ఇంకో స్వామి చేయడు, ఆయన విధానం వేరు. ఇప్పుడు మనం సపోజు మనం ఈ పాదోదకం తీసుకుంటాం, మంత్రం చెప్పాలి, ప్రతి ఒక్కరికి మంత్రం చెప్పాలి కదండి. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీ మహావిష్ణు పాదోదకం పావనం శుభం అని చెప్పాలి. చెప్తున్నారండి? చెప్పరు. పెద్దవారు వెళ్తే చెప్తారు, అది 3 సార్లు ఇవ్వాలి తీర్థం, అంతే కదండి. ఒకసారి చేతులు నొక్కు పడేస్తాడు ఆయన. ఏమండి, అంటే సంప్రదాయాలను ఎవరు పాటించరండి. ఏదో ఒక నమ్మకం, ఏదో మంచి పని చేసాం, అది మంచి పని ఏమవుదండి. దేవాలయాలకు వెళ్ళడం మంచి పని అవ్వదు, అంటే మంచి పనుల్లోకి వస్తుంది కానీ చెడ్డ పనుల్లోకి ఏం రాదు. కానీ మీ స్వార్థం కోసం దేవాలయంలోకి వెళ్తారు మీరు. నేను దేవాలయానికి వెళ్తే నా స్వార్థం కోసం వెళ్తాను కదా. గొప్పలు చెప్పుకోవడం ఎందుకండి? అంటే అందరూ బాగుండాలని కోరుకుంటాం, అది వేరే విషయం. మన పక్కన వాళ్ళు అందరూ బాగుండాలని కోరుకోవాలి. వాళ్ళు బాగుంటేనే మనం సంతోషంగా ఉంటాం. కానీ వాళ్ళు బాగుండాలని ప్రత్యేకించి కోరం మనం దేవుడి దగ్గరికి వెళ్ళి. చూడండి, ఇది పక్కన పెట్టేద్దాం, ఇంకా లౌకిక రాజ్యంలోకి వచ్చేద్దాం. ఈ మిలిటరీ అధికారిని లేదా మిలిటరీ ఉద్యోగిని సస్పెండ్ చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వటం ఏంటని నా ప్రశ్న. ఇప్పుడు ఒక మిలిటరీ ఉద్యోగం ఉన్నారు, ఆయన చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. ఆయన మతం వేరు, ఆయన చేత మీరు బలవంతంగా పూజ చేయించడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని నేను అనుకుంటున్నాను. దాని మీద కొన్ని కేసులు నడిచినాయని చెప్పారు. ఆ తర్వాత నేను అప్డేట్ అవ్వలేదు అప్పట్లో. అది పక్కన పెడతాం. ఇక మనం మన ఆఫీసుల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల గురించి చూద్దాం. ఏదైనా ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఆఫీసు కట్టాలన్నా, ఒక వంతెన కట్టాలన్నా, ఇంకోటి ఏదైనా నిర్మాణం చేయాలన్నా శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపన అనేది ప్రభుత్వ ఖర్చుతో చేస్తున్నారా, లేదు వేరే ఎవరి ఖర్చుతోటైనా చేస్తున్నారా అన్నది నా ప్రశ్న. అది ప్రభుత్వ ఖర్చుతో కనుక చేస్తే రాజ్యాంగ విరుద్ధం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఏ మతాన్ని ప్రోత్సహించదని రాజ్యాంగ పీఠికలో రాసుకున్నారని, 42వ రాజ్యాంగ పీఠికలో ఉందని చెప్పేసి చెప్తారు. మరి ప్రభుత్వం మతాన్ని ప్రోత్సహించవచ్చా? ప్రోత్సహించకూడదు. ఉన్నాయి. అలాగే ఓపెనింగ్లు, ఆఫీసు ప్రారంభోత్సవాల్లో ఏవో ఆవుదోళ్ళు ఉన్నాయో ఆవుని తీసుకురావటం, అక్కడ హిందూ మతాచార ప్రకారంగా పూజలు చేయించడం చేస్తూ ఉంటారు.
అది కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రభుత్వం ఏ మతాన్ని ప్రోత్సహించకూడదు. రాజ్యాంగ ప్రకారంగా ఏ మతాన్ని ఆచరించకూడదు. మీరు అధికారంలో ఉన్నటువంటి మంత్రి గారు ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు, శంకుస్థాపనలో పాల్గొన్నారంటే అధికారికంగా మతాన్ని గుర్తించినట్టే కదండి మీరు. అవునా కదండి? సరే అండి, పక్కన పెడదాం. అయితే కొన్ని చోట్ల సర్వమత ప్రార్థన చేస్తారు. కొన్ని చోట్ల ప్రభుత్వం తరఫున ఎవరైనా చనిపోయినప్పుడు ప్రభుత్వం తరఫున సర్వమత ప్రార్థనలు చేస్తారు. అసలు సర్వమత ప్రార్థనలు చేసే హక్కు ప్రభుత్వానికి ఉందా? హిందూ మత ప్రార్థన చేస్తే తప్పుపడతారు ఎవరో ఒకరు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి ఒక భావంతో ఎందుకునో సర్వమత ప్రార్థన చేస్తారు. అంటే ఇస్లాం మతానికి సంబంధించిన ఒక ఎవరో ఆయన పేరు నాకు అంత తెలీదు, అందులో ఉండే ఒక మతపరమైన పెద్ద, అలాగే క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి ఎవరో మతపరమైన పెద్ద లేదా పాస్టర్ గారు వస్తారు, 3 మతాలు ప్రార్థన చేస్తారు. మరి ఈ 3 మతాలైనా మనకి ఉంటా? ఇంకా చాలా మతాలు ఉన్నాయి కదండి, వారందరినీ పిలవాలి కదా. అందుబాటులో లేరు, అయినా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదో సర్వమత ప్రార్థన జరిపించడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మన భారతదేశంలో నాస్తిక అనే పదానికి కూడా గుర్తింపు ఉంది. అంటే ఇక్కడ నాస్తికుల యొక్క మనోభావాలను కూడా గవర్నమెంట్ గుర్తించాలి. ఉదాహరణకి ఎవరికో ఒక ఆయనకి ఏ మతం పట్ల విశ్వాసం ఉండదు, హిందూ మతం పట్ల ఉండదు, క్రిస్టియన్ మతం పట్ల ఉండదు, ఇస్లాం మతం పట్ల కూడా విశ్వాసం ఉండదు. ఆయన కేవలం స్వయం కృషినే నమ్ముకుంటాడు. ఆయన మనోభావాలు దెబ్బతిన్నట్టే కదండి. ఇప్పుడు ఒక నాస్తికవాది లేదా ఒక హేతువాది అనే యొక్క వ్యక్తి యొక్క మనోభావాలు దెబ్బతిన్నట్లే కదా. నేనే కమ్యూనిస్ట్ని కాదండో, ఉన్నదేదో రెడ్ షర్ట్ ఉంటే వేసుకుందాను, హిందువునే, పక్క హిందువుని, భగవంతుడి పట్ల భయం ఉంది, భక్తి ఉంది, దొంగ పూజలు అయితే చేయను నేను. అవునా, వేళ అనుకోకుండా రెడ్ షర్ట్ వేసుకోవాల్సి వచ్చింది, ఈ విషయం మాట్లాడవలసి వచ్చింది. నేను కమ్యూనిజానికి పూర్తి వ్యతిరేకం. అలానే కొన్ని విషయాలను అంగీకరించలేదు. ఏమన్నాయి, హేతువాదిని కూడా మనం గౌరవించాలి కదండి. మీరు ఏ మతాన్ని ప్రోత్సహించనన్నప్పుడు ఈ మతాన్ని అనుసరించిన వ్యక్తి హేతువాదిని కూడా మీరు గౌరవించాలి. అంటే మన భారతదేశంలో కూడా చాలామంది హేతువాదులు ఉన్నారు. నాస్తికత్వాన్ని పక్కన పెడితే హేతుబద్ధమైనటువంటి వాదన కలిగి ఉన్నవారు ఉన్నారు. వారి వాదన తప్ప ఒప్ప అని పక్కన పెడితే వారి యొక్క మనోభావాలను కూడా రాజ్యాంగం ప్రకారంగా గౌరవింపబడాలి అనేదే నా కోరిక. ఈ పూజలు పేరిట ఎంతో డబ్బు వృధా పోతుంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అక్కడ కొందరు మంత్రులు అయితే ఈ యొక్క మంత్రులు లేదా వారికి ఉన్నటువంటి పేషీ సిబ్బంది మేకలు బలిచ్చేవారట. అది కూడా ఎంతో దారుణమైనటువంటి తప్పు. ఇప్పటికే బలిస్తారని చెప్పి చెప్పుకుంటారు, అవన్నీ మనకి న్యూస్లో రావు. మేకను మామూలుగా కోసుకు తినడానికే మన చట్టాలు అంగీకరిస్తున్నాయి. కోళ్ళని మేకల్ని కోసుకు తినడానికి మన చట్టాలు అంగీకరిస్తున్నాయని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. బలి ఇవ్వటం అన్నది మళ్ళీ పూజలోకి వస్తుంది, అది పొరపాటే. ఏమండి,
అందువలన ఈ న్యాయ కోవిదులు ఒక క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే కొంతమంది న్యాయ కోవిదులు పత్రికల్లో కాలమ్స్ రాస్తూ ఉంటారు. నాకు ఉన్నటువంటి ఈ ప్రశ్నకి మీరు సమాధానం ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. లౌకిక రాజ్యం అన్నప్పుడు ఏ పూజలు కూడా గవర్నమెంట్ తరఫున చేయకూడదు. ఒకవేళ చేయకపోతే తప్పని కూడా చెప్పకూడదు. అలాంటివి ఏవైనా జరుగుంటే వాటిని ఖండించవలసిన అవసరం రాజ్యాంగం ప్రకారంగా న్యాయ కోవిదులకు ఉంటుంది. మీరు ఖండిస్తున్నారో లేదో చెప్తారని చెప్పేసి ఆశిస్తాను. ఉంటాను.